కవిత్వం కోసం మాట్లాడాలంటే ఇవి 18 పోయాలు మాత్రమే. ఈ 18 పోయాలు మాత్రమే, ఎక్కువ చెప్పను కానీ ఇలా రెండే 2 అక్షరాలు చెప్పి, ఎందుకంటే మీ సమయాన్ని నేను వృధా చేయను. కవికలము కంట వర్షించు సిరాసుక్కలు, కవికలము కంట వర్షించు సిరాసుక్కలు అక్షరాలుగా మొలకెత్తి గాలి తరగలపైన ఊరేగుతూ గగనాంతర సీమల్లోకి రెక్కలు విసిరి సుక్కలను దాకుతూ దిక్కులకు దిగంతాలకు పరిగెత్తే పక్షుల వలె ప్రపంచ సాహిత్య వాంగ్మయములో విప్లవాలు సృష్టిస్తాయి. నోబెల్ ప్రైజులు పొందిన మహాకవులు సైతము అందుకోలేనంత ఎత్తుల్లో కొందరు కవితా ఖండికలు కాంతులను వెదజల్లుతాయి. ఇది జగద్విదితం. ఇవి ఇష్టముతో అంటున్న మాటలు కావు సుమా. విశ్వరాస్యాలను విప్పి చెప్పే విస్ఫోటనాలు ఈ అశితా బాష్పాలు. వస్తువులో చూసిన, శిల్పములో చూసిన, వ్యుత్పత్తిలో చూసిన శ్రీరామ్ సార్ అద్భుతమైన సృజనలోని సృష్టిగా ఈ 18 కవితలను వాక్కులమ్మ పొత్తముగా తన శిరస్సునకెత్తుకొన్నది. ఈ 5వ ప్రచురణను ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ వాక్కులమ్మ. శరణాగతి తండ్రి, శరణాగతి, శరణాగతి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీరామ్ గారు రచించిన హసిత బాష్పాలు కావ్య రూపాన్ని ఆవిష్కరించడానికి అతిథులుగా నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న పెద్దలు, తెలంగాణ సహజ కవి అందశ్రీ గారు, శ్రీనివాసరాజు ఐఏఎస్ ఆఫీసర్, రామకృష్ణ గారు, డాక్టర్ నూరి దత్తాత్రేయులు గారు, ఇతర ఐఏఎస్ అధికారులు, శ్రీరామ్ గారి కుటుంబ సభ్యులు, అభిమానులు, మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణుడు, కృష్ణ పరమాత్ముడు గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్త. ఎంతటి సంక్లిష్ట సమస్యకైనా పరిష్కారం చూపించగలిగిన, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న వాళ్లకు సంపూర్ణమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించి కార్యోన్ముఖులను చేసి కథన రంగంలో యుద్ధ తంత్రాన్ని ముందుకు నడిపించగలిగి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే గొప్ప సందేశాన్ని ఈ కలియుగానికి అందించింది శ్రీకృష్ణ భగవానుడు. వారి జన్మాష్టమి సందర్భంగా అందశ్రీ గారు, శ్రీనివాసరాజు గారు ఈ హసిత బాష్పాలు పుస్తకావిష్కరణ దీనికి మీరు రావాలి అని నన్ను ఆహ్వానించినప్పుడు నాకు కొంచెం ఉన్నట్టు మాట్లాడడం అలవాటు. శ్రీరామ్ గారు అని మేమంటున్నాం, శ్రీరామ్ సార్ అని మీరు అందరూ అభిమానంతో పిలుచుకుంటారు. వారి పట్ల, వారి గొప్పతనం గురించి నాకు పెద్దగా తెలీదు. ఒక శుభకార్యంలో కలిసినప్పుడు శ్రీనివాసరాజు గారు నాకు పరిచయం చేసినట్ట, నేను జస్ట్ క్యాజువల్గా చేయగలిపి ముందుకు వెళ్ళినా అని వారు నాకు గుర్తు చేసిండ్రు. సాధారణ దుస్తులో గొప్ప వ్యక్తులు ఉంటారని నేను ఇప్పుడు పెద్దగా భావించలేదు. గొప్ప వ్యక్తులు ఆడంబరమైన వస్త్రాలను ధరించి సామాన్య ప్రజల కంటే మేము అతీతులమన్న విధంగా చూసే అలవాటు పడ్డ మనము నిరాడంబరంగా మనతో కలిసి ఉండే వాళ్ళను గుర్తించే గొప్పతనం నా దగ్గర లేదు. వారు చెప్పినప్పుడు కూడా నేను అంతగా ఆలోచించేయలే.
కానీ 2 రోజుల క్రితం నేను వ్యక్తిగతంగా అభిమానించి గౌరవించి 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక స్ఫూర్తిని పొంది లక్షలాది మంది విద్యార్థులు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో ఉప్పెనగా మారి జయ జయ హే తెలంగాణ పాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కార్యరూపాన్ని ఇచ్చిన అందశ్రీ గారు వచ్చి శ్రీరామ్ సార్ గొప్ప వ్యక్తి, మీరు ఆ పుస్తకావిష్కరణకు రావాలని చెప్పినప్పుడు నేను నిర్ణయించుకున్నా. అందశ్రీ గారే గొప్ప వ్యక్తి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా వారిని కలవాలి, ఆ పుస్తకావిష్కరణలో పాల్గొనాలి.